ఆగండి ఆగండి. ఏమండి, ఎవరైనా చూస్తారేమోనండి. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నానే. అభిరామ్ని కలవలేకపోయాను. అభి, ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? అభి, నా ఫోన్ హ్యాంగ్ అయ్యింది బాబు. ఇదిగో అభి, కొంచెం చూడు బాబు. ఇదిగో బాబు. సత్య, సత్య, నేను జ్యూస్ కౌంటర్లో ఉండడం, అక్కడ ఉండడం యామిని మేడం చూశారు. పరిగెత్తుకుంటూ వచ్చాను. నీ మీద పిచ్చ కోపంగా ఉన్నారు. రే ఆగరా, నాకు ఒక చిన్న పనుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదంటే ఆమె ఈ ఫంక్షన్ నుంచి నిన్ను ఆఫీస్కి పంపించేస్తారు. నువ్వు వెళ్ళిపో. ఏంటి బాబు, స్విచ్ ఆఫ్ చేశావు? ఓ, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సెట్ అవుతుందా? సరే. థ్యాంక్స్ బాబు. అల్లుడు, ఫంక్షనే నీది. ఎంత డల్గా ఉంటావా? బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాగా మంచినీళ్ళు తాగల్లుడు. ఇదిగో నీళ్ళెక్కడే ఉన్నాయి. అవును బాబు, నీళ్లు బాగా తాగండి, అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. చురుగ్గా హుషారుగా ఉంటావు, సరేనా? సరే అత్తయ్య. వస్తాం అల్లుడు. పదండి. త్వరగా రెడీ అవ్వబి. పదండి. సుభద్ర, నీళ్లలో పవర్ఫుల్ మత్తు మందు కలిపాను. అభి అది తాగగానే వాగడం మొదలు పెడతాడు. రాక్షసుల్లా కంట్రోల్ లేకుండా వైలెంట్ గా నడుచుకుంటాడు. చివరికి స్పృహ తప్పి పడిపోతాడు. ఏమండి, మీరు చెప్పినట్లు జరిగితే చాలా బాగుంటుంది. సరే రా, మనం వెళ్దాం. అభిరామ్ని కలిసి మాట్లాడడం మిస్ అయింది. ఇంకొక సందర్భం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనిక్కడే ఉన్నాను మేడం. అబద్ధం చెప్పకు. నేనొచ్చి చూసినప్పుడు నువ్విక్కడ లేనేలేవు. అశోక్ ఒక్కడే ఉన్నాడు. నీకు 3rd ఫ్లోర్ లో బెలూన్ డెకరేషన్ చేయమని ఎవరు చెప్పారు? మేడం అది నువ్వు ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. నువ్వు వెంటనే పార్టీ హాల్ నుంచి ఆఫీస్కి వెళ్ళు. ఇక మీదట నువ్విక్కడ ఉండకూడదు. మేడం ప్లీజ్. నో, ఇప్పుడే నువ్వు బయటికి వెళ్ళాలి. దానివల్ల ఏ సమస్య వచ్చినా సరే నేను బాస్తో మాట్లాడతాను.
నీకెంత పొగరుంటే నా ఆర్డర్ పట్టించుకోకుండా నువ్వు అశోక్తో వర్క్ ని స్వాప్ చేసుకుంటా? ఆ, 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 మేడం అశోక్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. అది మీకు తెలుసా లేదా? ఏమంటున్నావు నువ్వు? బలూన్ పంప్ రిపేర్ అయింది. అతని నోటితో బలూన్ ఊదబోయి నోటి నుంచి రక్తం వస్తోంది మేడం. నేను గనుక వెళ్లకుండా ఉంటే ఈ పాటికి అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చేది. అయ్యయ్యో, అతనికి వీజింగ్ ప్రాబ్లం ఉందని నాకు చెప్పనే లేదే. మీతో చెప్పడానికి భయపడి నాకు ఫోన్ చేసి ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వస్తోందని ఏడ్చాడు. అందుకే అతన్ని ఇక్కడికి పంపించి నేను అక్కడికి వెళ్లి బలూన్ సూదాను మేడం. అవునా, సరే అయితే నువ్వు వెళ్ళి పని చూసుకో. హా. పిచ్చిది, ఏది చెప్పినా నమ్మేస్తుంది. మేడం, హాల్ డెకరేషన్ ఎలా ఉంది? మీరు చెప్పినట్టుగానే అలానే ఆ కలర్లోనే హాల్ డెకరేషన్ చేశాం. స్టేజ్ డెకరేషన్, ఫోటో వాల్, కాస్ట్యూమ్స్, కేక్ డిజైన్స్ అన్నీ అచ్చుగుద్దినట్లు మీరు చెప్పినట్లే చేశాం మేడం. మీ ఐడియాస్ వేరే లెవెల్ మేడం. పాపా, ఇదిగో జ్యూస్ తాగు. మీ అనుభవం ముందు నేను చాలా చిన్నపిల్లని మేడం. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మేడం. చూసా ఉదయం నాకు నువ్వు అంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పావు కదా, నా దగ్గరున్న నగలు కూడా కింద పడ్డాయి. సారీ మేడం. అదే చెప్పకుండా మళ్ళీ చెడగొట్టకుండా ఉంటే చాలు. నమస్కారం చాముండేశ్వరి. హో, నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. నేనే ఒక రాక్షసిని, ఈమె నాకంటే పెద్ద రాక్షసిలా ఉందే. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నా పిల్ల కనిపించట్లేదు. మన పిల్లతో బౌన్సర్ అని అబద్ధం చెప్పి మేనేజ్ చేశాం. తను కూడా నమ్మింది, కానీ అంతలోనే ఎక్కడికి వెళ్ళిందని తెలియడం లేదే. సార్, జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ. అదే కదా, మన పిల్లలా అని అనిపించిందే. మన పిల్ల ఈవెంట్ హెడ్ కదా, తానెందుకు జ్యూస్ ఇస్తుంది? ఇదంతా అసిస్టెంట్ చేసే పని. ఛా, ఎక్కడ చూసినా మన పిల్లలానే అనిపిస్తుంది. అయ్యో, ఈ ఆటో డ్రైవర్ ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. అతనికి నేను ఈ ఈవెంట్ మొత్తానికి హెడ్ అని చెప్పాను. నన్ను ఇప్పుడు ఈ జ్యూస్ ప్లేట్తో చూశాడంటే ఇంకా అంతే సంగతి. ఈ సత్య ఇక్కడికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ ఈవెంట్ హెడ్ని కలవచ్చా? ఆవిడ ఏ సత్య, అదిగో అక్కడున్నారు చూడండి. ఏంటి పెద్ద హోటల్ ఓనర్లా చేతులు కట్టుకొని నించున్నా? మేడం, గెస్ట్ అని పట్టించుకోవడం లేదు నువ్వు. ఇంకా నువ్వు పెళ్లి కూతురు ఫ్యామిలీకి వెల్కమ్ డ్రింక్స్ కూడా ఇవ్వలేదంట. కంప్లైంట్ చేస్తున్నారు. ఇదిగో వెళ్తున్నాను మేడం. అక్కర్లేదు, నువ్వు వెళ్ళొద్దు. అవి నాకివ్వు. పెళ్లి కూతురు ఫ్యామిలీకి నేనే ఇస్తాను. ఇదిగోండి మేడం. అలా కాదు, ఇలా పట్టుకోండి. ఆవిడేనా ఈవెంట్ హెడ్? అవును సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఒకరిని కూడా వదలకుండా అందరికీ ఇచ్చేస్తారుగా మేడం. ఆహా, అందరికీ తీసుకువెళ్ళి ఇచ్చేయండి.
జాగ్రత్త, కేర్ఫుల్. ఇప్పుడు మీరు వెళ్ళండి మేడం, కొంచెం టైట్ గా పట్టుకుని వెళ్ళండి. వెళ్ళండి మేడం.